దంపతుల మధ్యలోంచి మీరు నడవరుగా. కాబట్టి అయ్యప్ప స్వామి ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ శివకేశవుల మధ్య భేదానికి సంబంధించిన మాట ఎప్పుడూ మాట్లాడకూడదు. కోపం వస్తుంది వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. పైగా మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా? శివుడు జ్ఞానమునకు ప్రతీక. ఎందుచేతనంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశన. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం కావాలి అనుకుంటే సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేయాలి. ఐశ్వర్యం కావాలి అనుకుంటే అగ్నిహోత్రుణ్ణి ఉపాసన చెయ్యాలి. సౌభాగ్యం కావాలి అనుకుంటే పార్వతీదేవిని ఉపాసన చెయ్యాలి. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర. జ్ఞానం కావాలి అనుకున్నారనుకోండి, జ్ఞానము అంటే నా ఉద్దేశంలో ఏదో బిఏ చదువుకోవడం బీకాం చదువుకోవడం అలాంటివి కావు. అవి కుక్షింభర విద్యలు, అంటే పొట్ట నింపుకోవడానికి పనికొస్తాయి. అటువంటివి కావు. ఏది జ్ఞానం